హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జేష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి మనం మన దగ్గరలో ఉన్న ములకనూరు గ్రామంలోని సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకోవడం. దీన్ని చిన్న మేడారం అంటారని కూడా చెప్పాను. అక్కడ నైట్ పూట వెళ్ళి తల్లిని తేవడం చూసి చిలకల గట్ట నుండి తల్లిని తీసుకొచ్చి మన ప్రతిష్టాపించి అదంతా చూడడం జరిగిందండి. మేము పోయిన వీడియోలో కూడా పెట్టడం జరిగింది. ఇలా నైట్ పూట అక్కడ స్టే చేసామన్నమాట. నైట్ అంతా అక్కడ చేసే పూజలు కానీ అవన్నీ చూసామన్నమాట దగ్గర నుండి. మరుసటి రోజు అక్కడ తల్లిని దర్శించుకొని ఆమెకు పసుపు కుంకుమాలు బంగారం సమర్పించుకున్నామన్నమాట. బంగారం అంటే బెల్లమేనండి, అదే సమర్పించుకున్నామన్నమాట. ఉదయం పూట ముక్కులప్ప చెప్పాము తల్లికి. ముక్కులప్ప చెప్పిన తర్వాత యాజ్ యూజువల్గా ఏందండి, అక్కడ నైట్ స్టే చేయడం అయితే చాలామంది జనాభా ఉంటుంది కదండి. మనమైతే ఇంటి దగ్గర నుండి వెళ్ళి తీసుకెళ్ళిన తినుబండారాలు పక్కన ఉన్న వాళ్ళకి పిచ్చి పుచ్చుకుంటూ తింటుంటే అదే హ్యాపీనెస్సే వేరే ఉంటుందండి. చూడండి, మనం అలా సందడిగా ఉంటుంది చూడండి. మనమైతే ఈ మధ్యకాలంలో సమ్మక్క సారలమ్మ పలారముల్లో అనేది అక్కడ ఆమె సన్నిధానంలోనే చూడాల్సి ఉందండి. ఇంటికాడ ఒకప్పుడు చిన్నపిల్లలప్పుడు పంచిపెట్టేది, ఇప్పుడైతే ఎవరు పంచిపెట్టడం లేదు. పంచిపెట్టినా కూడా ఎవరో చిన్నపిల్లలం వెళ్ళడం లేదన్నమాట. ఇంకా తల్లికి మొక్కులప్ప చెప్పిన తర్వాత మంచి పక్కనున్న పంట పొలాల దగ్గరికి వెళ్ళి వండుకొని తినడం ఉంటుంది కదండి. అక్కడ ఒకరి తర్వాత ఒకరు అలా పక్కన ఉన్న వాళ్ళని అయితే ఎవరిని తీయడం జరగలేదు. ఎవరి ఇష్టం వాళ్ళు ఉంటాయి కాబట్టి కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇంకా మేమైతే కోడిని కోసామన్నమాట. కొందరు మేకను కోస్తారు, ఇలా మొక్కుకున్న వాళ్ళు అలా చేస్తారు కదా. 4-5 పొత్తులో కూడా మేకను కోసుకుంటారు. ఇంకా మేమైతే మొక్కుకున్నాం కాబట్టి అలా ఇక 5 కోళ్ళని అయితే కోస్తారు కదండి. మేము కోడిని అయితే కోయడం జరిగింది. ఇప్పుడైతే క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ఒకటికి 2-3 సార్లు అయితే నీటిలో వాష్ చేసుకోవాలన్నమాట. ఇంకా తల్లి అంతమంది జనాభాను చూడడం ఈ జాతరలోనే సాధ్యమవుతుందండి. ఇంకా మన పసుపు కుంకుమాలుగా మాకైతే గుడి ఉండదు. అందరూ ఆహ్వానితులే, కుల మత భేదాలు ఏం లేకుండా అందరూ ఆహ్వానితులే దర్శనానికి. అయితే ఇదైతే బాగా అనిపిస్తుందండి, మంచిగా అనిపిస్తుంది. మంచి పాజిటివ్ వైబ్రేషన్ కూడా ఉంటుంది. ఇంకా అందరూ అక్కడ బెల్లం అదే బంగారం సమర్పిస్తారు కదండి. ఇంకా మీరు ఇంత తీసుకోండి అని అది బాగా అనిపిస్తుంది అన్నమాట. మనం అలా నీట్గా కడుక్కున్న తర్వాత చికెన్కి పసుపు, అల్లము, కారం పొడి ఒక్కొక్కటిగా అలా అయితే వేయడం జరుగుతుందండి. మంచిగా మసాలా కూడా వేద్దాము, ధనియాల పొడి. అలా చూడండి, చిన్న చిన్న వాటిలో తెచ్చుకొని ఇలా సర్దుకొని వస్తాము. చూడండి, మనం ఇంట్లో ఎప్పటికీ అలాగే తింటాం, కానీ ఇలా బయట పొయ్యిరాల మీద వండుకొని తింటే విశిష్టతే వేరే ఉంటుందండి. మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అలా అన్నమాట. అలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని 1/2 అవర్ అలాగా పక్కన ఉంచేసామన్నమాట. ఈ లోపల అన్నం అవుతుంది కదా. ఇంకా పక్కన వాళ్ళు కూడా వండుకుంటారు కదా. ఇక్కడ చూడొచ్చండి, ఒకళ్ళ పొయ్యి మీద ఒకళ్ళు వండుకోవడం. మన అమ్మమ్మల కాలంలో ఒకళ్ళు పొయ్యి అంట పెడితే అందరూ వంట పెట్టుకునేది అనేది విన్నాము. కానీ ఇదైతే సమ్మక్క సారలమ్మ జాతరలోనే సాధ్యమవుతుంది. ఒకరు పొయ్యి అంట పెడితే ఆ పొయ్యి మీద 4-5 వండుకోవడం, చాలామంది వండుకోవడం. అలాగా కలుపుతున్నాను అన్నమాట, మొత్తం కలిసేటట్టుగా. ఈ టేస్ట్ వేరే ఉంటుందండి. దేవతల కాడ కోసిన చికెన్ టేస్ట్ వేరే ఉంటుంది. ఇంకా పొయ్యిరాలని అయితే అలా సమర్పించుకున్నమాట. అలా పెట్టుకొని పసుపు కుంకుమాలు అయితే పెట్టాము. పొయ్యిరాలను మంచిగా కడిగి, ఇంకా ఆ పసుపు కుంకుమాల కొన్ని విశిష్టత వేరేనండి. అందుకే అంత పూజనీయంగా ఉంటాయి కావచ్చు అవి. పసుపు యొక్క విశిష్టత మనకు తెలిసిందా? ఆహారంగా తిన్నా కానీ మనం చర్మరాస్యం దాంట్లో యాంటీబయాటిక్గా మనకి ఏమైనా గాయాలైనా కూడా పసుపుని అడ్డం పెడతారు. రక్తం గారకుండా ఉండడానికి కానీ, శుభ్రం చేసుకోవడానికి కానీ, చర్మం దురదలు వచ్చినా కూడా పసుపుని పెడతారు. పసుపుకున్న విశిష్టతే వేరు. ఇలాంటి వారికైనా పసుపు తింటే అది కొంచెం ఇలాంటి ఆరోగ్య సమస్యలైనా పోతాయి, చర్మ సమస్యలైనా పోతాయి అనేది
మనకు తెలిసిందే. కుంకుమ కూడా అంతే విశిష్టత ఉందండి. నాకు నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోమని చెప్తారు మన పూర్వీకులు. అది మన మెదడు చురుగ్గా పని చేయడానికి, మన జ్ఞాన నాడలు పని చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకే అవి అంత పూజనీయంగా ఉన్నాయి. నేనైతే ఇంకా వాటిపైన బూడిద రాసానండి గిన్నెకి. చూడండి, అలా రాయడం మూలన మసి పట్టదన్నమాట, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇది ఒక టిప్ అన్నమాట. మనం ఎప్పుడైనా పొయ్యిరాళ్ళ మీద అంటుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా బూడిద రాసుకోండి, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. గిన్నె మళ్ళీ ఎప్పట్లాగా తెల్లగా ఉంటుందన్నమాట. మనమైతే ఆ గిన్నె వేడిన తర్వాత ఆయిల్ పోసి జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని మనం అలా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని అలాగ ఉడికించుకోవాలన్నమాట. యాజ్ యూజువల్గా అది ఉడకడానికి అయితే చాలా టైమే పడుతుంది. 10 నిమిషాలు 20 నిమిషాలు అలా పడుతుంది. ఒకరి తర్వాత ఒకరు వండుకుంటే చూడండి ఎంత నిప్పు వచ్చిందో, అలా ఉంటుందన్నమాట. ఆ సందడే వేరు కదండి. ఇక్కడ వాళ్ళు వచ్చి వండుకొని తినడం, వాళ్ళతో పాటు మనం తినడం. ఇంకా అది ఉడికిన తర్వాత కొత్తిమీర సాల్ట్ వేసుకొని మరొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ టేస్ట్ అయితే వేరే ఉంటుందండి. ఇంకా మనం అందులోకి పూరీలు కానీ ఇంకేమైనా కానీ తెచ్చుకుంటే నలుగురితో పాటు తింటే ఆనందమే వేరు. అదైతే తెలియలేదండి. ఎందుకంటే అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు పక్కన ఉన్న వాళ్ళకు కూడా. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళే ఉండాలని రూల్ ఏమి ఉండదు. ఉంటుంది కానీ ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలా మంది వస్తారు కాబట్టి ఇంకా చాలా ఫ్యామిలీలు అలాగ తోటలో వండుకొని తిన్నప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంకా అలాగనమాట. మీరు ఒకటే పొయ్యి చూపెట్టాలి, మిగతా అంటే అందరికి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు. పక్కన పంట పొలాలని అయితే చూపెట్టడం జరుగుతుంది. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.